సార్, ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు అటు భారత్ కూడా ఇజ్రాయెల్‌కు సహకారం అందిస్తుందని ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి ఏ రకమైన సహాయం అటు ఇజ్రాయెల్‌కి చేస్తుంది? అంటే ఇజ్రాయెల్, భారత్ మధ్య అసలు ఏ రకమైన బంధం ఉంది? మోదీ గారు ఎటువంటి సహాయ సహకారాలు ఇటు ఇజ్రాయెల్ నుంచి పొందుతున్నారు? అండ్ ఇరాన్ మరి దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇరాన్ మనకు కావాల్సింది. ఇరాన్‌కి మనకి 2500 సంవత్సరాల స్నేహం ఉంది. మన సింధు నాగరికత కాలం నుంచి కూడా ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు, వర్తక సంబంధాలు, కల్చరల్ రిలేషన్‌షిప్ ఉన్నాయి. ఆ తర్వాత 600 ఏళ్ళు పర్షియన్ లాంగ్వేజ్, అఫ్సిల్ లాంగ్వేజ్‌గా ఇటు సుల్తానేట్ గాని, బహ్మని ఇది గాని సుల్తానేట్ సామ్రాజ్యం గాని, మొఘలులు గాని వీళ్ళందరూ కూడా పర్షియనే మన కల్చర్‌లో గాని, మన సాహిత్యంలో అన్నిట్లో తీసుకొచ్చారు. అధికారిక భాషగా పర్షియన్ ఉన్నింది. ఇరాన్‌కి మనకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఇజ్రాయెల్‌కి, భారత్‌కి మధ్య టర్మ్స్ మారాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కి ఇండియా సహాయం చేస్తుంది. పరోక్షంగా ఇరాన్ మీద ఇండియా అటాక్ చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి. దీన్ని చెప్పుకునే ముందు ఇజ్రాయెల్‌కి మనకున్న సంబంధాలు ఎలా మారుతూ వచ్చాయి, ప్రజెంట్ ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది బ్రీఫ్‌గా చెప్పుకుందాం. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది. 1950లో ఇండియా ఇజ్రాయెల్ దేశాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించినప్పటికీ పూర్తి కాలం డిప్లొమాటిక్ సంబంధాలని ఇజ్రాయెల్తో ఇండియా పెట్టుకోలేదు. దీనికి పెట్టుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, పాలస్తీనాని ఇండియా సపోర్ట్ చేస్తుంది, అరబ్బుల్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే షియా అక్కడంతా కూడా పాలస్తీనా కానీ ఇరాన్ ఈ ఏరియాలంతా షియాలు ఎక్కువ ఉంటారు. ముస్లింలలో షియా అండ్ సున్నీలు ఈ రెండు ప్రధాన తెగలు ఉంటాయి. ఇరాన్ తర్వాత షియాలు ఎక్కువ ఉన్న దేశం ఏదంటే ఇండియానే. అందువల్ల ఎంత పెద్ద ముస్లిం పాపులేషన్ ఇండియాలో ఉంది కాబట్టి ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయకూడదని చెప్పి ఇండియా సపోర్ట్ చేయలేదు. అరబ్బులకు అనుకూలంగాను, పాలస్తీనాకు అనుకూలంగాను మన ఇండియా ఉంది. మరోపక్క సోవియట్ యూనియన్తో ఇండియా నెహ్రూ పీరియడ్లో, ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ పీరియడ్లో సత్సంబంధాలని కలిగి ఉంది కాబట్టి సోవియట్ యూనియన్కి ఇజ్రాయెల్కి పడదు కాబట్టి ఆ రకంగా కూడా మనం ఇజ్రాయెల్కి వ్యతిరేకిస్తూ వచ్చాం. ఇది 1992 వరకు కొనసాగింది. అప్పటికి 90s నాటికి సోవియట్ యూనియన్ కుప్పగొలిపోయింది. 90 తర్వాత పివి నరసింహారావు, మన్మోహన్ ప్రభుత్వం సంస్కరణలు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మొదటిసారిగా పివి నరసింహారావు ప్రభుత్వం ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి డిప్లొమాటిక్ సంబంధాలని పెట్టుకునింది. అయితే అది మళ్ళీ పరిమితంగానే ఉన్నాయి. ఎక్కువ సార్లు పిఎల్ఓ అంటారు, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ తోనే పివి నరసింహారావు ప్రభుత్వం కూడా ఎక్కువగా పాలస్తీనాను సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఈ ఇజ్రాయెల్తో కొద్దిగా ఫ్లెక్సిబుల్ గా మారాయి సంబంధాలు, అంతకు ముందు కంటే బెటర్ అయినాయి. అయితే మోడీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఒక ప్రధానమంత్రి, మన భారతదేశ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ని సందర్శించింది ఎవరంటే మోడీని. 2017లో మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళాడు. అక్కడి నుంచి మనకి వాళ్ళకి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి ఫుల్గా. తర్వాత సంవత్సరం 2018లో ఇప్పుడున్న బెంజమిన్ నెతన్యాహు ఇండియాకి వచ్చాడు. అలాగా మనకి వాళ్ళకి అనేక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ మనకి వాళ్ళకి మధ్య జరిగింది. దీనివల్ల ఏంటంటే మనం ఇజ్రాయెల్ నుంచి యుఏవీస్ అంటారు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, అవి హెరాను, హెరాప్ అనే డ్రోన్లు మనం తెచ్చుకున్నాం. మొన్న కూడా మనకి పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఇది హెల్ప్ అయింది. అట్లాగే బరాక్ 8 అని ఒక మిసైల్ డిఫెన్స్ సిస్టాన్ని ఇద్దరు కలిసి డెవలప్ చేసాం అనమాట. ఇరాన్ అండ్ ఇండియా కలిసి డెవలప్ చేసాము. అట్లాగే స్పైక్ యాంటీ ట్యాంకర్స్, సర్వైలెన్స్ ట్యాంకర్స్ అండ్ కమ్యూనికేషన్ ఎయిర్ క్రాఫ్ట్లు, వీటికి సంబంధించి కూడా మనం ఇజ్రాయెల్ నుంచి అనేక పనిముట్లు కానీ ఎక్విప్మెంట్ గా తెచ్చుకుంటున్నాం. అట్లాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ లో, బార్డర్ సెక్యూరిటీలో కావచ్చు, ఇంటెలిజెన్స్ విజిలెన్స్ లో కావచ్చు, ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్నాం. అట్లాగే అగ్రికల్చరల్ అండ్ వాటర్ టెక్నాలజీలో కూడా డిప్ ఇరిగేషన్ మనకి చంద్రబాబు ఉన్న ప్రభుత్వంలో కూడా కుప్పం ఏరియాలో డిప్ ఇరిగేషన్ ఫస్ట్ లో ప్రవేశపెట్టాడు. ఈ డిప్ ఇరిగేషన్ అనేది ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. అట్లాగే ప్రిసైజ్ ఫార్మింగ్ అంటారు, కరెక్ట్ గా నేలని అనుకూలంగా ఉపయోగించుకుని ప్రిసైజ్ ఫార్మింగ్ కూడా ఇరాన్ ఇచ్చింది. అట్లాగే వాటర్ సైక్లింగ్, డీసాలినేషన్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. అట్లాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది కూడా ఇజ్రాయెల్ నుంచి మనం తెచ్చుకున్నాం. దాంతోపాటు సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి, తర్వాత సైన్స్ అండ్ ఇన్నోవేషన్ అంటే ఇస్రో
ఐఎస్ఏ కలిసి పనిచేయడం, సైబర్ సెక్యూరిటీ, మనకి సైబర్ సెక్యూరిటీ నుంచి కూడా ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. ఏఐ కానీ, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ కానీ ఇజ్రాయెల్ నుంచి